హాయ్ నమస్తే. మనీ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ షుడ్ బి ఎర్న్డ్. అప్పుడే ఆ డబ్బు వాల్యూ తెలుస్తుంది. ఆ డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మనకు ఒక సంతృప్తి అనేది ఉంటుంది. అదే ఫ్రీగా వస్తే, డబ్బు అనేది ఫ్రీగా వస్తే ఆ డబ్బు వాల్యూ తెలియదు. అదేవిధంగా ఆ డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మనకంత సంతృప్తి అనేది ఉండదు. ఇది ఏ ఇండివిజువల్కైనా, ఏ ఫ్యామిలీ మ్యాన్కైనా, ఏ బిజినెస్ మ్యాన్కైనా, ఏ గవర్నమెంట్కైనా ఇదే వర్తిస్తుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన రాష్ట్రానికి సంబంధించి గత 5 సంవత్సరాలలో పరిపాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల పైనే అప్పుగా తీసుకొని వచ్చి చాలా వరకు అందులో అమౌంట్ని ఫ్రీబీస్గా అంటే సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టింది. అందులో ఎంత అమౌంట్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ రూపాన సంపద సృష్టి కోసం ఖర్చు పెట్టింది అనేది మనకు పెద్దగా క్లారిటీ లేదు. సో ఇదే మిస్టేక్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మన కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి ఇప్పటికీ 2.5 months అయింది. ఈ 75 డేస్లోనే నిన్నటి మంగళవారంతో కలిపి 17,000 కోట్లను ఆల్రెడీ అప్పు చేసింది. అంతేకాకుండా నెక్స్ట్ వీక్లో కూడా ఇంకొక 3,000 కోట్లు అప్పు చేసే అవకాశం ఉంటుంది. సో టోటల్గా 20,000 కోట్లని 75 డేస్లో ఈ కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. అంతేకాకుండా మన రాష్ట్ర రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్లు గ్రాంట్ అంటూ మనం చాలామంది అనుకున్నాం. కానీ అది గ్రాంట్ కాదు, అప్పే అనేది నిన్నటి రోజున అంటే గత వారంలో వరల్డ్ బ్యాంక్ అయితేనేమి కేంద్ర అధికారులు అనేది మన రాష్ట్ర రాజధానికి వచ్చి అమరావతికి వచ్చి వెరిఫికేషన్స్ అనేది చేసుకొని వెళ్ళారు. సో మనకు ఇప్పుడు అది ఆ 15,000 కోట్లు కూడా అప్పు అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో టోటల్గా 75 రోజుల్లోనే 35,000 కోట్లు అప్పు అనేది ఈ కొత్త ప్రభుత్వం అనేది ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఈ అమరావతికి సంబంధించిన 15,000 కోట్లు రాజధానికి పక్కన పెడితే మిగతా 20,000 కోట్లలో ఎంత అమౌంట్ అనేది ఫ్రీబీస్ అంటే ఈ సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టారు, అదేవిధంగా ఎంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ సంపద సృష్టికి ఖర్చు పెడుతున్నారని తెలియాలంటే నెక్స్ట్ మంత్లో సెప్టెంబర్ మంత్లో జరిగే ఓట్ ఆన్ బడ్జెట్లో వచ్చే వరకు కూడా మన బడ్జెట్ వచ్చే వరకు కూడా పెద్దగా మనకు క్లారిటీ ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఆ ఓట్ ఆన్ బడ్జెట్లో ఈ సంవత్సరానికి సంబంధించి మన రాష్ట్ర ఆదాయం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని ఫ్రీబీస్ ప్రజలకు ఇస్తున్నారు, అదేవిధంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ని సంపద సృష్టికి ఈ సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు అనేది ఓట్ ఆన్ బడ్జెట్ వస్తే తప్ప మనకు పెద్ద క్లారిటీ ఉండదు. థ్యాంక్ యూ.